మనకి బ్యాంక్లో అకౌంట్స్ ఉన్నట్టే గవర్నమెంట్కి కూడా అకౌంట్స్ ఉంటాయి. అంటే సేమ్ మనం బ్యాంక్లో జమ చేసుకొని ఖర్చు చేసుకుంటాం కదా, గవర్నమెంట్ కూడా ఈ 3 రకాల అకౌంట్ల ద్వారా పనిచేస్తుంది. ఒకటి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, సంకలిత నిధి. ఇదే గవర్నమెంట్ మెయిన్ అకౌంట్. గవర్నమెంట్కి వచ్చే ఆదాయం ఇక్కడికే వస్తుంది, గవర్నమెంట్ ఖర్చు చేయాలనుకున్నది కూడా ఇక్కడ నుంచి చేస్తుంది. ఈ అకౌంట్లోకి వచ్చేవి మనం పోర్ట్ఫోలియో చూసిన 2 ఆదాయాలు ఉన్నాయి కదా, అదే రెవెన్యూ రిసిప్ట్స్ అండ్ క్యాపిటల్ రిసిప్ట్స్. అంటే ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, జీఎస్టీ అండ్ ప్రభుత్వం తీసుకున్న అప్పులు, రుణాలు, అమ్మకాలు, ఇవన్నీ. ఇందులో నుంచి ఖర్చు చేయాలంటే పార్లమెంట్ పర్మిషన్ కంపల్సరీ. అదే మనం బడ్జెట్ పార్ట్ 2లో చెప్పినట్టు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అందరూ చర్చలు జరిపి అన్నిటికీ ఓకే అంటేనే ఆ బిల్లు పాస్ అవుతుంది. రెండవది కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, ఆపత్కాల నిధి. దీన్నే మనం ఎమర్జెన్సీ అకౌంట్ అని కూడా అనుకోవచ్చు. వరదలు, భూకంపాలు, ఏదైనా ఎమర్జెన్సీ టైం వచ్చినప్పుడు ఖర్చు చేస్తారు. దీన్ని ఖర్చు చేయడానికి ముందు పార్లమెంట్ పర్మిషన్ అవసరం లేదు, కానీ తర్వాత పర్మిషన్ తీసుకోవాలి. ఇది రాష్ట్రపతి అండర్లో ఉంటుంది. ఇక మూడవది పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా, అంటే మనది. ఇది గవర్నమెంట్ డబ్బు కాదు, ఇది ప్రజల డబ్బు లేదా ఏదైనా కంపెనీస్ డబ్బు అయి ఉండొచ్చు. దీనికి గవర్నమెంట్ ఓన్లీ ట్రస్టీ లాగానే ఉంటుంది, అంటే కాపలాదారు లాగానే ఉంటుంది అనమాట. ఇందులో పిఎఫ్లు, స్మాల్ సేవింగ్స్ అండ్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్, డిపాజిట్స్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. దీనికి పార్లమెంట్ పర్మిషన్ అవసరం లేదు. అర్థమైంది అనుకుంటున్నా? అర్థమైతే ఫాలో అండ్ సబ్స్క్రైబ్.